సమన్వి సాన్వి కోసం డ్రై నట్స్ స్వీట్ ఫ్లోతో కుకీస్ చేసేసాను. చూద్దామా ఎలా చేయాలో. వీళ్ళకైతే చాలా నచ్చేసాయి. ఫస్ట్ అయితే కడాయిలో ఫ్లేమ్లో పెట్టుకుని బాదం పప్పు, జీడిపప్పు, పంకిన్ సీడ్స్ అలానే పిస్తా నేనైతే 4 వేసుకున్నాను. మీకు ఇంకేమన్నా కావాలంటే అవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. వీటిని రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. వీటిని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. అలాగే పౌడర్ చేద్దాం అనుకున్నాను. కొంచెం వేడి మీద అలా ముద్ద అయింది. జాగరి వేసుకున్నాను. మీరు కావాలంటే డేట్స్ వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు, బటర్ వేసుకున్నాను. అంతేనండి. కొద్దిగా బేకింగ్ సోడా, కుకింగ్ సోడా వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఏమీ గట్టిగా నీట్ చేయక్కర్లేదండి. ఫింగర్స్తో ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకి కుకీస్కి. సోడా లేకుండా అంటే అసలు అప్పడాల్లా వస్తాయండి గట్టిగా. సో నేను అందుకే కొద్దిగా వేస్తాను. రెగ్యులర్ వేల్లో ఇలా రౌండ్గా అయినా చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే షేప్స్ ఉంటే వాటితో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈజీగా ఫాస్ట్గా చేద్దామని చెప్పి ఇలా బటర్ పేపర్ మీద వేసి నొక్కేసుకుని చేత్తో నైఫ్తో కట్ చేస్తానండి. అయిపోయి తింటాక ఒకటే కదా టేస్ట్, ఎలా అయితే ఉంది అంతే. వాటిని అలా కొద్దిగా స్పేస్ ఉంచేసుకుని చూసుకొని ఓవెన్లో పెట్టేశాను. 180 degrees దగ్గర ఒక 14-15 minutes బేక్ చేస్తే సరిపోతుంది. ఈ కలర్లో వస్తాయి. చల్లారిన తర్వాత తీస్తే చక్కగా వచ్చేస్తాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఇలాంటి రెసిపీ అప్డేట్స్ కావాలా అయితే ఫాలో చేసేయండి. ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ బట్టలు, టాయ్స్ అన్నీ షేర్ చేస్తా. సో తప్పకుండా ఫాలో అయిపోయి. ఇద్దరు మొహాల్లో ఆనందం చూసారా? కుకీస్ పిచ్చోలండి వీళ్ళు.